వాక్యం చదువుకుందాం. నిర్గమకాండము 29 38 నుంచి మనం చదువుదాం. నీవు బలిపీఠం మీద నిత్యమును అర్పించవలసిన దేవనగా, నీవు బలిపీఠం మీద నిత్యమును అర్పించవలసింది ఏమనగా, ఏడాదివి 2 గొర్రె పిల్లలను, ఏడాదివి 2 గొర్రె పిల్లలను, 2 గొర్రె పిల్లలు, ప్రతిదినము ఉదయం ముందు 1 గొర్రె పిల్లను, ప్రతిదినము ఉదయం 1 గొర్రె పిల్ల, సాయంకాలం ముందు 1 గొర్రె పిల్లను, సాయంకాలం 1 గొర్రె పిల్ల అర్పింపవలెను. దంచి తీసిన 30 నూనెతో కలిపిన 10వ వంతు పిండిని పానీయార్పణముగా, 10వ వంతు పిండిని పానీయార్పణముగా, 30 ద్రాక్షారసం మొదటి గొర్రె పిల్లతో అర్పింపవలెను. 30 ద్రాక్షరసం మొదటి గొర్రె పిల్లతో అర్పింపవలెను. సాయంకాలం ముందు 2వ గొర్రె పిల్లను అర్పింపవలెను. సాయంకాలం ముందు 2వ గొర్రె పిల్లను అర్పించవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లు, అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లు, ఉదయకాలమందలి అర్పణమును, ఉదయకాలమందలి అర్పణమును, దాని పానీయార్పణమును అర్పించినట్టు దీనిని అర్పింపవలెను. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారము యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి, నీతో మాట్లాడుటకు నేను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుందును. అక్కడికి వచ్చి ఇశ్రాయేలును కలుసుకుందును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచుదును. నాకు యాజకులగునట్లు అహరోను కుమారులను పరిశుద్ధపరచెదను. నేను ఇశ్రాయేలు మధ్య నివసించి వారికి దేవుడనై ఉందును. కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశంలో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకొందురు. వారి దేవుడైన యెహోవాను, నేను వారి దేవుడైన యెహోవాను. ఆమేన్. చదవబడిన వాక్యములకు దేవుడు తన పరిశుద్ధాత్మ చదువుగాక. ఈ రోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, ఒకసారి ఉంటే చెప్తానండి. ఏదో మనం చెప్పారు ఏంటో చెప్పడం కూడా. ఈ రోజు నేను చెప్పే అంశం ఏంటంటే, నిరంతరమును ప్రార్థించే వధువు. నేను ఏదైనా తీసుకున్నప్పుడు బైబిల్లోంచి తీసుకుంటాను, ప్రవక్త కోడ్లోంచి తీసుకుంటాను. నాకు ఒక ప్రేరణ ఏంటంటే ప్రవక్త వర్తమానం అన్నమాట. మీరు ఒక 3 వర్తమానాలు మాత్రం చదవాలి. ఆత్మ ద్వారా నడిపించబడుట, నాకు ఇవ్వబడిన ప్రత్యక్షత, అలాగే వాడ లేక మందసం, ఈ వర్తమానాలు చదవాలి. నేను చెప్పినప్పుడు మీరు రెడీగా ఉన్నట్టు దేవుని పిల్లారా. హల్లెలూయా. ప్రార్థన ఎంతవరకు చేయాలి? మనం ఎంతకాలం చేయాలి అమ్మా? ఎంతబడేంత వరకు మనం ప్రార్థించాలి. హల్లెలూయా. మరి ఎంతమంది ఉండడం ధన్యకరం అండి, నిజమేనా? మరి ఎంతమంది కూడా ఉండడం కూడా చాలా ఆశీర్వాదకరం. అందరూ కూడా ఉంటారనుకున్నాను నేను. ఇక్కడ మనం వాక్యం చదువుకున్నాం ప్రియులారా. నిర్గమకాండము 29 అధ్యాయము ఇంకా కొంచెం ముందు నుంచి కూడా మనం చదువుకొచ్చేది. ఇందులో ఏమిటంటే 38వ వచనం నుంచి మనం చూద్దాం. బలిపీఠం మీద నిత్యమును అర్పింపవలసిన దేవనగా, నీవు బలిపీఠం ఉండాలి, నీకు దాని మీద నిత్యం అర్పించాలి. ఇది వేరే కోణంలో మళ్ళా చెప్తాను, ఇప్పుడు మామూలుగా చెప్తున్నాను. నీకు బలిపీఠం ఉండాలి. ఎంతమందికి బలిపీఠం ఉంది? నిజమేనా? ఎంతమందికి ప్రార్థనా బలిపీఠాలు ఉన్నాయి? ప్రార్థనా బలిపీఠం ఉండాలి. వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేస్తున్నాను. నన్ను ఎవరు తరమక్కర్లేదు, ఎవరు లేపక్కర్లేదు, ఎవరు తిట్టక్కర్లేదు. నేను వ్యక్తిగతంగా ప్రార్థన కలిగి ఉన్నాను. ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. దేవుడిని దర్శించును గాక. నువ్వు నిత్యము బలిపీఠము మీద అర్పించవలసింది ఏంటి? ఒక అర్పణ ఉండాలి. నీకు ఒక బలిపీఠం ఉంటే నీకు అర్పణ ఉంటుంది. కొంతమందికి బలిపీఠాలే లేవు. హ్యాపీగా తినేడు, నిద్రపోవడం, పొద్దున్న లేచి దులిపేసుకుని మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు వెళ్ళిపోవడం.
2 గంటలు ప్రార్థన చేస్తానంటే నేను చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. నీకు ఒక బలి పెట్టుకుండాలి, అర్పించే ఒక బలి ఉండాలి. ఏ కుటుంబానికైతే, ఏ వ్యక్తికైతే, ఏ సంఘానికైతే ప్రార్థన లేదో అది వధువు సంఘం కాదు. వధువు సంఘం అని పేరు పెట్టుకుని, ఈ గడి వర్తమానం సంఘం అని పేరు పెట్టుకుని ఎవరైతే తగినంత ప్రార్థన చేయరో నేను అంటున్నాను, వారి బయలుపడతావు. బయలుపడతావు ఏంటి? అవును, అసలు నీకు ప్రత్యక్షత ఎక్కువ ఉందని చెప్తే నీకు ఎక్కువ ప్రార్థన ఉంటారు. నిజమేనా? ఇప్పుడు మనకి కలిగిన ప్రత్యక్షత మనల్ని ప్రార్థన చేయకుండా ఉంటుందా? మోర్ రెవల్యూషన్ నీకు వస్తే మోర్ ప్రేయర్ నీకు ఉంటావు. ఎక్కువ ప్రత్యక్షత నీకు ఉందంటే అర్థం ఏంటంటే ఎక్కువ ప్రార్థన ఉందని అర్థం. నాకు ప్రత్యక్షత పీక్ స్టేజ్ లో ఉంది, ప్రార్థన ఏమో లీస్ట్ లో ఉందంటే నీ ప్రత్యక్షత తప్పు, నీ బయలుపాట్లు తప్పు, నీకు అర్థమైన మర్మాలే తప్పు అంటాను నేను. ప్రార్థన కూడా ప్రత్యక్షతతోనే చేయాలి. అంటారా? ప్రార్థన అంటే అప్పు చెప్పేది కాదు, ప్రార్థన అంటే ఆచారం కాదు. హల్లెలూయా. మరి ప్రార్థన అంటే దేవుని బిడ్డ అదేదో చేయకపోతే బాగోదు అన్నట్టుగా అప్పు చెప్పేది కాదు. ప్రతి ఒక్కరికి తగినంత ప్రార్థన ఉండాలి. ఎందుకంటే అది ఆయుధమై ఉన్నది. ఏంటంట? ఆయుధమై ఉన్నది. నువ్వు ఎలా పోరాటం చేస్తావు శత్రుతో ఆయుధం లేకుండా? హల్లెలూయా. కనుక సంఘానికి ఏం కావాలంటే తగినంత ప్రార్థన ఉండాలి. మరి ఒక బలిపీఠం ఉండాలి, దానిపైన ఒక అర్పణ ఉండాలి. ఈ చిన్న సంఘం ప్రార్థనా పరులైన సంఘంగా ఉండాలని ఆశించాను. ఓ పాస్టర్ గా ఇది కోరుకోవడం తప్పంటారా? అందరూ తగినంత ప్రార్థన చేసేవారుగా ఉంటే, అందరూ మరి తగినంతగా జీవితాలు జీవించే వరకు ఉంటే ఇంకా అంతకంటే కావాల్సింది ఏంటి? ఆనందం ఏంటి సార్? కాపరికి నాకు సాక్ష్యాలు కావాలి, అలాంటి సాక్ష్యాలు. ఒక 2 యవనస్తులు కూడుకుని మేము ప్రార్థన చేస్తున్నాం పాస్టర్ గారు, ఒక కుటుంబంగా కూడుకుని మేము ప్రార్థన చేస్తున్నాం, భార్య భర్తలుగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ విధమైనటువంటి సాక్ష్యాలు నాకు ఉండాలి. వ్యక్తిగతంగా నేను దేవునితో ఒంటరిగా గడుపుతున్నాను పాస్టర్ గారు అనే సాక్ష్యాలు నేను వినాలని ఆశపడతా ఉన్నాను. హల్లెలూయా. కానీ ఇప్పుడు బలిపీఠం ఉండాలి, దాని మీద అర్పణ ఉండాలి. ఏమిటది అర్పణ? ఏడాదివి 2 గొర్రె పిల్లలను 2 గొర్రె పిల్లలు కావాలంట. వై? ఎందుకు 2 గొర్రె పిల్లలు? ఉదయం ముందు 1 గొర్రె పిల్లను, సాయంకాలం ముందు 1 గొర్రె పిల్లను అర్పింపవలను. అంటున్నారా? నీకు అర్పణ ఉండాలి. పొద్దున్న చేస్తే సందాలు చేయను, సందాలు చేస్తే పొద్దున్న చేయనది కాదండి. ఉదయం గొర్రె పిల్ల ఉదయం ఉండాలి, సాయంకాలం గొర్రె పిల్ల సాయంకాలం ఉండాలి. హల్లెలూయా. నేను ముందే చెప్పాను, ఈ మెసేజ్ అంతా మళ్ళీ సారాంశం వేరు. ఇందులోనే 7 సంకలాలు 7 ముద్రలు మరి ఎంతో ప్రత్యక్షత త్వరలో మీకు బోధిస్తాను. కానీ నేను కొంచెం సామాన్యమైన విషయాలు ప్రార్థన కొరకు తీసుకున్నాను అన్నమాట. నీకు 2 గొర్రె పిల్లలు ఉండాలి సంఘానికి. వింటున్నారా? ఎవరికైనా కావాలా? 2 గొర్రె పిల్లలు కావాలా? ఎప్పుడైతే ఉదయం గొర్రె పిల్ల, సాయంకాలం గొర్రె పిల్ల. మార్నింగ్ ల్యాంప్, ఈవినింగ్ ల్యాంప్. అపోస్తుల కాలానికి అలాగే ఈ చివరి కాలానికి అన్నట్టుగా ఆ గొర్రె పిల్ల దేవుని పిల్లలు. ఉదయం కావాలి, సాయంకాలం కూడా కావాలి. సోమరపోతుల్లా ఉండడానికి నేను ఇష్టపడట్లేదు. సంఘం ప్రార్థన లేని వారిగా ఉండడానికి నేను ఇష్టపడట్లేదు. ఎక్కువ తిన్నాము, ఎక్కువ పని చేసుకున్నాము, ఎక్కువ సంపాదించాము, ఎక్కువ నవ్వాము, ఎక్కువ ఆనందపడ్డాము, ఇవే మాటలు వినడానికి ఇష్టపడట్లేదు. కానీ మీరు ప్రార్థనా పరులుగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. త్వరలో అలాంటి సాక్ష్యాలతో వస్తారని నేను ఆశపడుతున్నాను. మాస్టర్ గారు బోధించిన తర్వాత, వర్తమానం వింటున్న తర్వాత, ఈ సంఘానికి వస్తున్నందుకు, నేను దేవుని నమ్ముకున్నందుకు, ఈ వర్తమానంలోకి వచ్చినందుకు నేను తగినంత ప్రార్థన చేయగలుగుతున్నాను. ఇది నా ధన్యత, నా భాగ్యము. నన్ను ప్రేరేపించేందుకు, ఇలా బోధించేందుకు ధన్యవాదాలని చెప్పే సాక్ష్యాలు నాకు కావాలి. చిన్నపిల్లలు చేయొచ్చా ప్రార్థన? చెప్పండి. వారు చేయగలరు అంటారా? చేయగలరు. ఎందుకంటే మరి ఎన్నో కార్యాలు చేస్తారు. ఎంతో హోంవర్క్ చేస్తారు తెలిసిన పిల్లలు. అంత బండెడు హోంవర్క్ చేయగలిగిన వారు అదంతా చేసి మళ్ళీ ఆడుకుని మళ్ళీ ఉదయం లేచి 7, 8, 5 కాన్వెంట్లకు వెళ్ళిపోతున్నారు అంటే స్టామినా ఉంది వాళ్ళ దగ్గర. మీకు అర్థమైందా? వాళ్ళు తక్కువ అంచనేసి ప్రార్థనల దగ్గర నిద్రపుచ్చి జోపుచ్చుకోండి. బాబు అంటున్నామంటే
నీ బిడ్డను నిద్రపుచ్చుతున్నావు అంటే, వాళ్ళని నిద్రపోయేలా ప్రేరేపిస్తున్నావు అంటే నీకు సరైన స్థితి లేదని అర్థమవుతుంది. ప్రార్థన నేర్పించిన బిడ్డలకి పిల్లలు ప్రార్థన చేయండి, పెద్దలు ప్రార్థన చేయండి. ఎప్పుడు ప్రార్థన చేయండి? నిరంతరము ప్రార్థన చేయాలి. ఉదయం చేయాలి, సాయంకాలం చేయాలి. ఉదయం అర్పించాలి, సాయంకాలం అర్పించాలి. తర్వాత దంచి తీసిన ముప్పావు నూనెతో కలిపిన దంచాలి తీసిన ముప్పావు నూనెతో కలిపిన 10 వంతు పిండిని 10 వంతు పిండిని పానీయార్పణముగా ముప్పావు ద్రాక్షరసమును మొదటి గొర్రె పిల్లతో అర్పింపబడను. మొదటి గొర్రె పిల్లతో అర్పించాలి. సాయంకాలం రెండవ గొర్రె పిల్లను అర్పింపబడను. మరలా సాయంకాలం, ఎందుకంటే నలగొట్టబడినటువంటి ప్రార్థన. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం అన్నట్లు. హల్లెలూయా. దంచాలంట, నలగొట్టబడాలి. మీకు అర్థమైందండి? ఒత్తిడితో కూడిన ప్రార్థన చేయాలి. మోకాళ్ళకు పని చెప్పాలి. హల్లెలూయా. చేతులు గాల్లో లేపి మరి స్తుతిస్తూ ప్రార్థిస్తూ మర్చిపోయి ప్రార్థన చేయాలి. కొంతమంది శరీరం నలగడం ఇష్టం ఉండదండి, ఒత్తిడి రావడం ఇష్టం ఉండదండి. నిద్ర కోల్పోయారంటే ఏదో పోగొట్టుకున్నట్టుగా బాధపడిపోతూ ఉంటారండి. అందుకు బాగా నిద్రపోతున్నందుకు నువ్వు ఆరోగ్యవంతులుగా ఉంటున్నావా? లేదే. నువ్వు తింటున్నావు, మరి నిద్రపోతున్నావు, పని చేసుకున్నావు, అయినప్పటికీ నీకు ఏదో ఆరోగ్యాలు వస్తున్నాయి. మధ్యలో కొంచెం ప్రార్థన చేస్తే నీ ప్రాణం పోతుంది. విరిగి నలిగిన మరి హృదయంతో కూడిన ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అప్పుడే అది యెహోవాకు ఇంపైన సువాసన. నిరంతరము నిత్యము చేయాలి. అది వధువు నిత్యము ప్రార్థన చేస్తుందా? వర్తమాన వధువు సంఘం, వాక్య వధువు విశ్వాస గుడారము మరి ప్రార్థన చేస్తుందా? అయితేనే మీరు ఎత్తపడతారని నా నమ్మకం. అకార్డింగ్ టు మెసేజ్. కానీ ఇప్పుడు అచ్చము దంచి తీసినటువంటి ముప్పావు ఒలీవ నూనెతో దాన్ని కలిపి 10 వంతు పిండిని పానీయార్పణముగా ముప్పావు ద్రాక్షరసమును ద్రాక్షరసం మొదటి గొర్రె పిల్లతో అర్పింపబడను. అంటున్నారా? ద్రాక్షరసాన్ని కూడా కలపాలి అర్పణలు. అంటే ప్రత్యక్షతతో కూడిన ప్రార్థన చేయాలి. అది యెహోవాకు ఇంపైన సువాసన. హోమమునట్లు ఉదయకాలమందు అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్టు దీనిని అర్పింపబడును. ఇది యెహోవా సన్నిధిని సాక్షాత్తు గుడారము యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. అప్పుడు ఏమన్నాడు? నేను అక్కడికి వస్తాను, అక్కడ మిమ్మల్ని కలుసుకుంటాను, మీతో ఉంటానంటున్నాను. ఎక్కడైతే కుటుంబ బలిపీఠం ఉందో, ఎక్కడైతే ప్రార్థన ఉందో, ఎక్కడైతే మరి ఇరుగలిగిన హృదయంతో కన్నీరు ఉందో అక్కడ దేవుడు ప్రత్యక్షం. నిజమేనంటారా? ఏ కుటుంబానికి అయితే తగినంత ప్రార్థన ఉందో, ఏ కుటుంబం అయితే ప్రత్యక్షత కలిగి ప్రార్థన చేస్తున్నారో, ఏ వ్యక్తి అయితే దేవునితో వ్యక్తిగతంగా మరి గంటల తరబడి ప్రార్థన చేస్తున్నాడో దేవుడు అక్కడ వారిని కలుసుకుంటాడు. హల్లెలూయా. ఆయన దిగు వస్తాడు, జవాబులు ఇస్తాడు, మీతో ఉంటానని చెప్తున్నాడు. చదవండి. నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుందును కదన్నారా? మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీతో మాట్లాడడానికి నేను వస్తానన్నాడు ఆయన. దేవుడు ఒకసారి నాతో మాట్లాడా అనుకుంటుంది బలి. దేవుడు ఇప్పుడు మాట్లాడలేదు నాతో. ఎందుకు మాట్లాడతారా నీతోనా? నువ్వు మాట్లాడుతున్నావు ఆయనతోని? చెప్పండి. నువ్వు మాట్లాడవో, నువ్వు ఆయన ప్రార్థన చేయవు, ఆయన దిగొచ్చేసి నీ వెనకాల పడిపోయి నీతో పాటు నీ పనులను చేసేయాలి. పోయి అంట్లు తోమేసి, గిన్నెలు అడిగేసి, వంట చేసేసి, పొలం వచ్చేసి, ఉద్యోగానికి వచ్చేసి, నీ ఆఫీస్ వర్క్ అంతా ఆయనే చేసేసి, గేదెలు చక్క పెట్టేసి పాలు తీసేసి ఊళ్ళోకి వెళ్ళి పాలు వచ్చేస్తే దేవుడు ఉన్నాడా? ఏసై ఉన్నారు. అది మా ఏసై అంటే చూసావా? పాలు ఎరిగిన పెట్టారు మా ఊళ్ళే. నువ్వు ప్రార్థన చేయకుండా ఆయన ఇంట్లో పెట్టి నువ్వు ఉదయము మరి సాయంకాలము అర్పణ అర్పించు, ప్రార్థన చేయి, ఒత్తిడితో కూడిన ప్రార్థన చేయి. దేవుడు ఎందుకు ప్రత్యక్షం? దేవుడు ఎందుకు నీతో మాట్లాడు? నీదేమో ప్రార్థన ఉండదు, బడా ఎక్కువ, మాటలు ఎక్కువ. ఏదైనా చిన్న కష్టం వచ్చిందో కదా దేవుడు కదా పోలే. నీ యొక్క చిన్న కష్టానికి మొత్తం ఉన్న దేవుడు లేకుండా చేసేద్దాం.
ఏం మాట్లాడుతున్నారో ఏంటో తెలియట్లేదు. అసలు రాత్రి అంతా మెలుగుకుంటే ప్రార్థించి 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 తూలిపడేంతగా ప్రార్థించిన వాడికే ఉదయం వచ్చేటప్పుడు కోడి కష్టాలు ఎదురొచ్చి అమరావంట రాత్రి అంతా ప్రార్థించి మోకాళ్ళ మీద ఉండి తూలి పడిపోయేవాడు అంటే అంతగా ప్రార్థన చేసేవాడంట. అలా ప్రార్థన చేస్తే ఉదయం వచ్చేసరికి వారు ఇంకా డబల్ వర్క్ చెప్పేసేవాడంట. సారీ ఇలాగే వచ్చేసింది ఆయన కూడా చెప్పాను కదా అని దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు. ఊరిపోయి బాబు నువ్వు ఎలాగంటే ఏమైపోతావు ఇంకా ప్రార్థన చేయమని చెప్తుందాను. సంఘం చేయకుండా ఏమి చేయకుండా నువ్వు చేసేసావు రోజు అయితే మాత్రం అందరెందుకు ఆయనకు ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. వాళ్ళు ఏమీ చేయట్లేదు, మన పట్ల ఏమి చేయడం దేవుడు చెప్తాం కదనుకోండి, అలా ఉండడమే మనకి ఇష్టం. నాకు వాల్సేది కొన్ని దేవుడికి ప్రార్థన చేస్తాను, దేవుడు జవాబు ఇవ్వడం. ఆయనకి ఇష్టం కాదు, ఇది ఆయన పరిపూర్ణ చెప్తాం కదా సైలెంట్ ఉంటాడు. ఆయన చేసేటప్పుడే దేవుడు చేస్తాడంతే. కనుక సంఘం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, తగినంత ప్రార్థన చేయాలి. అప్పుడు అక్కడికి వచ్చి ఆయన మిమ్మల్ని కలుసుకుంటాడు, మీతో మాట్లాడతారు. నీతో మాట్లాడుతూ వచ్చి మేము కలుసుకుందును. అవును, అక్కడికి వచ్చి ఇశ్రాయేలును కలుసుకుందును. అక్కడికి వచ్చి ఇశ్రాయేలు కలుసుకుంటారు. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచదును. సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరుస్తాను. నాకు యాజకులైనట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచదును. వారిని కూడా పరిశుద్ధపరుస్తాను. నేను ఇశ్రాయేలు మధ్య నివసించి వారికి దేవుడినై యుందును. వారికి దేవుడినే ఉంటాను. బలులు తీసుకురండి, అర్పణలు తీసుకురండి. బలిపీఠాల మీద నిత్యము మండించిన దేవుని పిల్లారా, నిత్యము ధూపం వేయండి. నిత్యము ఉదయం సాయంకాలం బలి అర్పించండి. అప్పుడు దేవుడు నీ దగ్గరికి వస్తాడు. గొలుసు ప్రార్థన చేస్తే వ్యక్తిగత ప్రార్థన ఉండదు, వ్యక్తిగత ప్రార్థన ఉంటే గొలుసు ప్రార్థన ఉండదు. ఓ పూట బాగా ప్రార్థన చేసావో వారం అంతా ప్రార్థన చేయాలి. కొంతమందికి మంచి ఉంటాయండి, ఓ రోజు చేస్తారు, ఎవరిని నిలబడినాక నేను చేసిన గంట చేసాను, నువ్వు చేస్తున్నావు, ఎవరు చేస్తున్నావు మొత్తం చూస్తాను. అరే జీవన్ గడ అసలు చేయడు, ఆశీష్ గడ ఆడేం ప్రార్థన చేస్తాడా, సుహాస్ గడ మొత్తానికి ఎప్పుడో మర్చిపోయాడు, 10th క్లాస్ వచ్చింది అని వాళ్ళని విమర్శించే బదులు నువ్వు చేయొచ్చుగా. ఒక రోజు చేస్తే కొంతమంది నిలబడరండి. ఒక రోజు తిన్నగా ఉన్నారనుకోండి, ఎవడెవడ పంకతాలు ఉన్నాయి, వీడు ఏ రోజు టైంకి వచ్చాడని అని ఆడి మీద పడతారు. ఆడు రాకపోతే నీకేంటి, అంతే నీకే చెప్పండి. ఏదేమైనప్పుడు కూడా ఒక రోజు తిన్నగా ఉన్నాం అనుకోండి, ఇంకా అందరినీ గిరగిర తిప్పేసి గాబ్రియల్ వచ్చాడా, సురేష్ వచ్చాడా, నీరజ్ వచ్చాడా, సతీష్ వచ్చాడా, అలా ఏళ్ళు వచ్చాడా, ఎందుకు వచ్చింది, రూబేన్ గారు వచ్చాడా, ఒక రోజు తిన్నగా ఉన్నదిగా వచ్చి మార్పించాలి. ఆయన మన మధ్యలో వచ్చేదాకా చేయాలి, ఆయన జవాబు ఇచ్చేదాకా చేయాలి, మనం వెంటబడేదాకా ప్రార్థన చేయాలి. అంతేగాని ఓ రోజు పడాయికి తిరిగి మొగ్గేసి మెలిగి తిరిగేసి నేను చేస్తున్నాను ఏం చేస్తున్నాం చెయ్యి, ఇంకా భారీగా చెయ్యి. దేవుడు దిగి వచ్చేంత వరకు ఒక దూత నిలిచి నీ కుటుంబంతో మాట్లాడేదాకా ప్రార్థన చేయి. హల్లెలూయా. నిరంతరము ప్రార్థించి ఇది నిత్యం ఇలా జరుగుతూ ఉండాలి. ఆ బలిపీఠ మీద ఉదయం సాయంకాలం బలి నడిపించాలి. ఉదయం గొర్రెపిల్ల, సాయంకాలం గొర్రెపిల్ల. మరి అదేంటది, విరిగి నలిగినటువంటి అర్పణ కదా ఉండాలి. ఒక వర్తమానం మనం చదువుకుందాం. ఆత్మ ద్వారా నడిపించబడుట 50వ సంవత్సరం 07-15 50వ సంవత్సరం ఆత్మ ద్వారా నడిపించబడుట 27వ పేర. ఇప్పుడు ఇది సందర్భం ఏంటంటే, ప్రవక్త విలియం బ్రన్నమ్ గారు విమానంలో వెళ్తున్నారు. ఆయన ఆపడానికి ఒక ఆవిడ ప్రార్థన చేయాలి. ఆ పేరేం పేరు, జెమీమా. నేను అలా నడుచుకుంటూ వెళుచుండగా ఒక నల్ల జాతీయులైన వృద్ధ స్త్రీని నేను చూచితిని. ఆమె పేరు జమీమా అనే వృద్ధ స్త్రీ. ఆమె పేరు జమీమా అనబడే ఒక వృద్ధ స్త్రీ. ఒక పురుషుని చొక్కాయిని ధరించుకుని, చొక్కా వేసుకుందంట. పురుషులు ధరించు చొక్కాయిని తలపాగలాగా తల చుట్టుకుని తన ఇంటి గేటు మీద ఆనుకుని అవును వీధి వైపు చూస్తూ ఉన్నట్లుగా ఆమె నేను చూచితిని. సూర్యుడు ఉదయించుచుండెను. అవును. గేటు చుట్టూ గులాబీ పూలు ఉండెను.
ఉండెను. సూర్యుడు గులాబీ పువ్వుల సువాసన ముద్దు పెట్టుకుని వినుచుండెను. ఆహా, చాలా చక్కని చల్లని గాలి వీచుచుండెను. ఆ, పక్షులు పాడుచుండెను. అవును, ఎంత మహిమకరము! ఎంత మహిమకరము. అంతేకాకుండా దేవుని ఆత్మ నన్ను నడిపించుచుండగా ఆ, నేను పాట పాడుకుంటూ నా చేతులను అలా ఊపుకుంటూ వెలుచుంటిని. ఆమేన్. నేను అలా వెలుచుండగా అలా వెలుచుండగా ఆమె వైపునకు చూచితిని. ఆమె వైపుకు చూశాను. ఆమె గేటుపై ఆనుకుని ఉండెను. గేటు పైన ఆనుకుని ఉండెను. శుభోదయం పార్సన్ గారు అని ఆమె అన్నది. ఓ, గుడ్ మార్నింగ్ పాస్టర్ గారు అన్నది. అక్కడ దక్షిణమున ఆ విధముగా పిలిచెదరు. అంటే పార్సల్ అంటారు ఆ యొక్క ఆఫ్రికా భాషలో. పాస్టర్ గారు అని పిలువబడు బదులుగా ఆ. వారు పార్సన్ అని పిలిచే అలవాటు. ఆ అలవాటు. శుభోదయము ఆంటీ అని నేను అన్నాను. ఆంటీ అని నేను అన్నాను. ఆమె తన కళ్ళలో కన్నీరు తుడుచుకుని హల్లెలూయా. చాలా వేదంతో వచ్చిందండి ఆవిడ. హల్లెలూయా. కొంచెం సీరియస్ గా మీరు థింక్ చేయండి, వినండి ఆమె ఏం చేస్తుందో. నా అంశం మాత్రం దాటిపోవడం దానికి సంబంధించి ఇది. ఆమె తన కళ్ళలో కన్నీరు తుడుచుకుని నవ్వడం మొదలుపెట్టినది. నవ్వడం మొదలు పెట్టింది. నేను పాస్టర్ను అని మీకు ఎలా తెలియను? ఆమె దర్శనము, ఆమె అడిగింది అక్కడ ప్రత్యక్షమైందండి. పాస్టర్ గారిని చూడగానే ఆనందం వచ్చేసిందండి. పొద్దున్నే ఈడు మొక్క చూసేవేట్రా బాబా అనట్లేదండి. పొద్దున్నే ఆయన యొక్క స్వరం వినగానే, ఆయన్ని కలుసుకోగానే ఆనందం వచ్చేసింది. కళ్ళంట వస్తుంది నీళ్ళు తుడుచుకుంటే. పాస్టర్ గారు శుభోదయం అనగా, నేను పాస్టర్ అన్నాను, నీకు ఎలా తెలుసు? నేను మీకు తెలుసునా? నేను నీకు తెలుసా అని అన్నాను. ఆమె అయ్యగారు లేదయ్యారు అన్నది. నేను పాస్టర్ను అని నీకు ఎలా తెలియను అని నేను అన్నాను. పాస్టర్ గారు బైబిల్లో ఉన్న ఆ స్త్రీ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? బైబిల్లో ఒక స్త్రీ ఉంది, సునేమిరు స్త్రీ అని చెప్పినది. నేను అవునే అన్నాను. అవునన్నాడు. ప్రభు ఆమెకు బిడ్డను ఇచ్చినా అని చెప్పాను. ప్రభువు ఆయన బిడ్డ ఇచ్చాడండి పాస్టర్ గారు అడిగింది. నేను అవును అన్నాను. ప్రవక్త గారు అవును అన్నాడు. ఆమె నేను కూడా గుడ్రైన స్త్రీగా ఉన్నప్పుడు ప్రభు నాకు ఒక కుమారుని ఇచ్చాను. అతనిని ప్రభు కొరకు నేను వాడిని పెంచి పెద్దవాడిని చేస్తాను అని ప్రమాణం చేశాను. అయ్యో, నేను చేయగలంత శ్రేష్టమైన దానిని వాని కొరకు చేశాను. కానీ పాస్టర్ గారు, అతను తప్పుడు మార్గమును ఎన్నుకున్నాడు. అతడు ఒక మంచి యవ్వన పురుషుడిగానే ఉండెను. కానీ వాడు దారి తప్పిపోయాడు. అతడు తప్పుడు వారితో వెళ్ళాడు. అతడు ఇప్పుడు ఇక్కడ పడి ఉన్నాడు, చనిపోయేలా ఉన్నాడు. డాక్టర్లు వారు చేయగలంత అతని కొరకు చేశారు. అవును. అతడు ఇప్పుడు 2 రోజులుగా మతి లేకుండా ఉన్నాడు. అతడు చనిపోబోతున్నాడు అని డాక్టర్లు చెప్పిరి. అది ఒక లైంగిక సంబంధమైన వ్యాధి అయి ఉన్నది, సుఖవ్యాధి. అతనికి ఏమి ఇవ్వవలసి ఉండేనో అతను ఇచ్చిరి. కానీ వారు చూచుటకు ఇది చాలా ఆలస్యమైనది, అతను చనిపోబోతున్నాడు. పాస్టర్ గారు, అతడు దారి తప్పిన ఒక పాపిగా చావుటకు సిద్ధంగా ఉన్నాడని నాకు తెలుసు. నేను దానిని భరించలేకున్నాను. నేను ప్రార్థించి ఇలా వాని కొరకు ఎడతెగక ప్రార్థిస్తూ ఉంటిని. ప్రార్థించాను. ఎలా వాని కొరకు ఎడతెగక ప్రార్థిస్తూ ఉంటిని. ఇంకా చెప్తుంది, ప్రార్థిస్తూ ఉంటిని. ప్రభువా, నీవు నాకు కుమారుని ఇచ్చావు. కానీ ఏలియా ఎక్కడ ఉన్నాడు ప్రభువా? అడుగుచూ ప్రార్థించి ఆమేన్. ఆ విధంగా అడుగుచూ ఎడతెగక ప్రార్థిస్తూ ఉండగా వింటున్నారా? ఆ విధంగా ప్రవచనమెత్తి అడుగుచు ప్రార్థిస్తూ ఉండగా ఎడతెగక ఈమె ఎవరు? నిరంతరము ప్రార్థించే వధువు, మానక ప్రార్థించే జమీమా. పాత్ర మొదలు చెప్పాడు, అలా నువ్వు చేస్తే నేను ప్రత్యక్షం అవుతాను, అలా చేస్తే మీ దగ్గరకు వస్తాను అన్నాడా లేదా? ఉదయం సాయంకాలం ఒక గొర్రె పిల్లను అర్పించినప్పుడు, అక్కడ విరిగి నలిగినటువంటి ఒక అర్పణ ఉన్నప్పుడు అక్కడ నేను ప్రత్యక్షం అవుతాను అన్నాడా? మరి ఇప్పుడు ఇక్కడ ఈమె ప్రార్థించాను ఎడతెగక ప్రార్థిస్తూ ఉన్నాను ఉండగా ఈ ఉదయం తెల్లవారుచుండగా ఇక్కడ ఈ గేటు వద్దకు వచ్చి నిలవబడమని ప్రభు నాతో చెప్పాను. అద్భుతం అండి. ఏం జరిగింది? ప్రార్థిస్తూ ఉంటే ఆమె ఎక్కడ నిలబడాలో దేవుడు చెప్పాడు. చెప్పండి. అదే మనం అర్థమైంది. ఇప్పుడు నువ్వు కూడా ప్రార్థిస్తూ ఉంటే ఏం చెయ్యాలో కూడా దేవుడు చెప్తాడు. ప్రార్థిస్తూ ఉంటే జరిగే అద్భుతం ఏంటి? నువ్వు ఎక్కడ నిలబడాలో దేవుడు చెప్తాడు. ఎవరిని నేను అవమానించాలనుకున్నారనుకో, అవమానం ఎలా తప్పించాలో దేవుడు చేస్తాడు. నువ్వు ఎలా నిలబడాలో చెప్పనా? నువ్వు ప్రార్థిస్తుంటే నీకు వివాహం ఎలా చేయాలో కూడా దేవుడు తెలుసు.
నువ్వు ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ ఉంటే ఎప్పుడు నీకు జాబ్ ఇవ్వాలో కూడా దేవుడు తెలుసు. నువ్వు ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ ఉంటే నీ వ్యాపారాన్ని ఎప్పుడు అభివృద్ధి పరచాలో దేవుడు తెలుసు. నువ్వు ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ ఉండగా ప్రయత్నాలు ఎలా సఫలపరచాలో దేవుడు తెలుసు. హల్లెలూయా. నువ్వు వెళ్ళి గేట్ దగ్గర నిలబడు. ఎవరు చెప్పారు? ఏంటది? ఆమె ప్రార్థిస్తూ దాన్ని ప్రార్థిస్తూ 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 ఉంటుండగా అప్పుడు దేవుని ఆత్మ దిగి వచ్చాడు. సంగమా, ఎవరు నిరంతరం ప్రార్థించే వ్యక్తులు ఎక్కడ ఉన్నారా? గేటు దగ్గర నిలబడమని చెప్పాడు. ఆమె వీపు భాగం మంచుతో కలిసి ఉండేను. అబ్బా, తెల్లవారుజామున వచ్చిందేమో మంచుతో. దేవుడు చెప్పినట్టుగా అక్కడే ఉంటే ఆ వీపు భాగం అంతా మంచుతో తడిసిపోయిందంట. నేను కేవలము ఇక్కడ నిలబడితిని. నేను కేవలం ఇక్కడ నిలబడ్డాను. ఎందుకనగా నేను ఆత్మ యొక్క నడిపింపును నమ్ముచున్నాను అని ఆమె చెప్పినది. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాను. నేను ఆ ఆత్మ నడిపింపు నమ్ముతున్నాను. సంఘం నమ్ముతుందా? పాస్టర్ గారు ఎంత ఎలా చెప్పేస్తే సేహత్త మనకి ఏం జరుగుతుంది? అయ్యి బాబా, చాలా చేసాడు. ఒక్కొక్కడు చెప్తాడు, ఒళ్ళు మంటెక్కిపోతే మేము ఇంతకుముందు చాలా చేసాం. ఏం చేశాడు? ఓయ్ బాబాయ్, మాస్టర్ గారితో కోటాలకు వెళ్ళిపోయాము, ఏవేవో చేసాము, కలిసి భోజనాలు చేసాము, కలిసి ఐస్ క్రీములు తిన్నట్టు తాగాము. ఏమన్నా కావాలి ఇవన్నీ? ఒకప్పుడు కాదు, ఇప్పుడు ఏం చేస్తాం అది కావాలి. నిరంతరము చేయాలి. ఒకప్పుడు చూడమని ఇప్పుడు అప్పుడు నిలబడతాం చేసాం. ఇప్పుడు నేను చెయ్యాలి. కానీ ఇదిగో సంగమా, నువ్వు ఎక్కడ నిలబడాలి? ఆత్మ ద్వారా నడిపించబడడం నీకు అర్థమవుతుందా? సంఘం అంతా అలాగే ఉండాలండి. అంటే నువ్వు ఎక్కడ నిలబడాలో అది కూడా దేవుడు చెప్పాలి. నువ్వేం చేయాలో దేవుడు చెప్పాలి. ఆ స్థితికి సంఘం వచ్చునుగా. ఇది ఎక్కడ ఎలా వస్తుంది? ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ ఉండగా వస్తా ఉంది. ఓ విశ్వాసం అనే ఒకే స్థలమునందు, విశ్వాసం అనే ఒకే స్థలముందు దేవుడు మరియు విశ్వాసి ఒకరినొకరు కలుసుకునేదారు. హల్లెలూయా. ప్రార్థన చేయడం ద్వారా ఏమవుతుందో తెలుసా? దేవుడు మరియు విశ్వాసి ఒకరినొకరు కలుసుకుంటారు. అక్కడ దేవుని కలుసుకోవాలని ఆశ ఉందా నీకు? దేవుడు నీకు జవాబు ఇవ్వాలని ఆశ ఉందా? దేని ద్వారా సాధ్యము? ప్రార్థన ద్వారా సాధ్యము. ప్రార్థిస్తూ 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 ఉండగానే ఇప్పుడు ఆయన వస్తాడు, నువ్వు వస్తావు, ఇద్దరు కలుసుకుంటారు. ఆమె ఆయన నుండి ఇక్కడ నిలవబడుమని చెప్పాను. సూర్యుడు పైకి వచ్చాను. నేను అలాగే వేచి ఉంటిని. నీవు వీధి గుండా నడుచుకుంటూ వచ్చినప్పుడు నీ ఒక పాస్టర్ గారి వని నేను తెలుసుకున్నాను అని చెప్పాను. నా పేరు బ్రహ్మ అని చెప్పాను. ఆమె తన పేరును చెప్పినది. నా పేరు బ్రహ్మ, ఆయన చెప్తే నా పేరు జమీమ్ అని ఆమె చెప్పింది. నీవు నా పరిచయాల గురించి ఎప్పుడైనా విన్నావని అడిగాను. ఎక్కడ వినలేదు. లేదండి పాస్టర్ గారు, వినలేదు. వాటి గురించి చెప్పాను. మరియు ఆమె చెంపల మీదుగా కన్నీరు కారినది. ఆమె ఒక ప్రార్థనకి జవాబు ఎలా వచ్చిందో చూసారండి? గాల్లో ప్రయాణం చేస్తుంది. మీకు అర్థమైందా? ప్రార్థనకు జవాబు ఎవరు? ఏలియా. అతను రావాలి. అతను అతని మీద అతని చేతులు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ విషయం కొరకు ప్రవక్తకు కూడా ఒక దర్శనం ఉంది. ఈ రెండు ఏకమవుతూ ఉన్నాయి కనుక నీ ఆశీర్వాదాలు గాలిలో ఎగడుతున్నాయేమో, పరలోకమందు ఉన్నాయేమో. నువ్వు ఎలా పొందుకోవాలి? ఇప్పుడు చెప్పండి. ప్రార్థన ద్వారా. ఎలా ప్రార్థన చేయడం? ప్రార్థిస్తూ 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 విసుగు లేకుండా ప్రార్థన చేయడం ద్వారా నువ్వు పొందుకుంటావు. అర్థమైందండి? కనుక ఆమె ప్రార్థన గాలిలో వెళ్ళిపోతుంది. విమానం ఎంత వేగంలో వెళ్తుంది? 650 కిలోమీటర్లు. అంటే నీ ఆశీర్వాదం ఎంత వేగంగా వెళ్ళిపోతుంది? అదే మన ఊరి మీద వెళ్ళిపోతుంది అనుకోండి, గంటకు 650 కిలోమీటర్ల మైలు వేగంతో అది వెళ్ళిపోతుంది అనుకోండి. నువ్వు ఎలా చూసినప్పుడు కనపడదు. ఇప్పుడు ఆ వేగాన్ని నువ్వు కిందకి దింపాలి. అర్థమైంది? ఆ వేగాన్ని అది వేగంగా వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు కింద కాపాలి. సాంకేతిక లోపం ఏర్పాటు చేయొద్దని దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు తన ప్రవక్తనే ఎక్కడికో పంపించేస్తుంటే ఇప్పుడు విశ్వాసి ఎక్కడికో కాదు ఎక్కడికే రమ్మని లాగుతుంది. వింటున్నారా? అతను ఎవరు? దేవుని ప్రవక్త. అతను ఎలా నడిపించబడతాడు? ఆత్మ ద్వారా నడిపించబడతాడు. ఇప్పుడు అతను వెళ్ళిపోతా ఉన్నాడు. ఇప్పుడు ఈమె ప్రార్థన చేయకపోతే వెళ్ళిపోతాడు.
ఆయన ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇప్పుడు దేవుడు అతన్ని పంపిస్తున్నప్పుడు ఆ ఆకాశంలోంచి అతని కిందకి అవుతుంది ఏమిటంటే ఈమె ప్రార్థన. ప్రార్థిస్తూ 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 మంచుకు తడిసి, బాబోయ్ ఎండకి ఎండిపోతున్నాం, ఒక్కోసారి వర్షాన్ని తడిసిపోతున్నాం, మాస్టర్ గారు మంచుకు తట్టుకోలేకపోతున్నాం, నాకు రొంప బాబోయ్, నాకు తలపడు బాబోయ్, దగ్గు వచ్చేస్తుందని బాధపడుతుంటే అంటే అసలు తట్టుకోలేమండి మేమా. రాత్రి కనుక నేను మెలుపుకున్నప్పుడు పొద్దునకి తబా కట్టేస్తాను. నేను అసలు ఉండలేనండి. అలా ఉంటే కొంతమంది ఇక పాత్ర ఏం చేస్తాడు చెప్పండి. ఇక ఏం చెప్తాడు, రాటికి పోటీకి ప్రతి దానికి తట్టుకున్న వాళ్ళు ఏమైనా చేయగలరు, కానీ వారం కోడి పిల్లలాగా ఉంటే 2 కుదుపులకి చచ్చిపోతామంటే ఏం చేస్తాం. కత్తి కట్టామంటే ప్రాణం పోయేదాకా పందెంలో నిలబడే నాటుకోళ్ళని అయితే పెంచగలం చెప్పండి. కనుక ఆమె వీపంట మంచుకు తడిసిపోయిందంట, సూర్యోదయం అయ్యేదాకా ఉందంట. అక్కడే ఉండి ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ ఉంటుండగా వేగంగా వెళ్ళిపోతున్న బయట ల్యాండ్ అయిపోయింది. ప్రార్థన ద్వారా నీ ఆశీర్వాదం ల్యాండ్ అయింది. నేర్చుకుంటే ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. ఎప్పటి నుంచో నీకు ఏవో సమస్యలు ఉన్నాయి, ఏవో అవసరతలు ఉన్నాయి, చెయ్యి ప్రార్థన. ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ ఉండు, విసుగు చెందకు. మరి ఫ్లైట్ కిందకు వచ్చేసింది. ఆ తర్వాత ప్రవక్త గారు ప్రార్థన చేయడం ద్వారా ఆ కుమారుడు బతికాడా. ఆ తర్వాత కాలంలో ప్రవక్త గారు ట్రైన్లో వెళ్ళిపోతుంటే ఆ బిడ్డే వచ్చి పాస్టర్ గారు నువ్వు ఎవరు అంటే పరాసారి ప్రార్థన చేసేది నేను అని చెప్పడం నేను చదవలేదా. ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడా. నిరంతరము ప్రార్థించేవద్దు. నాకు ఇవ్వబడిన ప్రత్యక్షత 60వ సంవత్సరం 60-0210. కనుక ఆ అడవిలో నేను చేపలు పట్టు ప్రదేశమునకు నా చిన్న గుడిసె దగ్గరకు వెళ్ళి మరియు ఆ మధ్యాహ్నం అంతా అక్కడ ప్రార్థన చేశాను. ఇది ఏ సందర్భం అంటే ప్రవక్తనందరూ అపహాస్యం చేస్తుంటే నన్ను వెంబడిస్తుంది ఏదో నేను తెలుసుకుని వస్తానన్నాను. ప్రవక్త గారు ఇదేమిటో నేను తెలుసుకుని వస్తానని బయలుదేరాడు. అందరూ కూడా వర్తమానాలు తీసి చదువుకోరు, బైబిల్ ఎలా చదువుతారు, ఇది కూడా ఎలా చదువుతున్నారు. ఇదే బైబిల్ చదువుతూ ఆయన అక్కడ ప్రార్థిస్తూ ఉండి బైబిల్ చదువుతున్నాడు. మరియు నేను వెళ్ళు చీకటి పడినప్పుడు చాలా సార్లు కొన్నిసార్లు అయితే నేను అక్కడికి వెళ్ళి రోజులు ప్రార్థిస్తూ గడిపేవాడను. వింటున్నారా? ఇది ఇంకా బాగుందండి. గంటలు కాదంట, రోజులు ప్రార్థిస్తూ గడిపేవాడు. సెలవుకో వెళ్ళిపోతాం చోటకి, ఆ రోజంతా హ్యాపీగా గడిపేసి వచ్చేస్తాం. ఆ రోజంతా సమర్పించుకుని భార్య బిడ్డలతో కలిసి ప్రార్థన చేయొచ్చు. జీవితంలో ఒక్క సెలవు, ఆదివారం కూడా కుదురుండవు. నువ్వు కంగారు వస్తున్నావు, కంగారు వెళ్ళిపోతున్నావు. ఎక్కడికి వెళ్ళొద్దా? బీచ్కి వెళ్ళొద్దా? అమ్మగారింటికి వెళ్ళొద్దా? అత్తోరింటికి వెళ్ళొద్దా? షాపింగ్కి వెళ్ళొద్దా? చెయ్యండి. మరి ప్రార్థనకి వెళ్ళొద్దా? రోజులు ప్రార్థన చేస్తాను. అక్కడ ఉన్నావు కదా, నువ్వు ఎవరు అంటే ఈరోజు సెలవు వెళ్ళిపోయింది చూడ. ఎక్కడున్నావు? డిమార్ట్. ఎక్కడున్నావు? ఏమన్నా కొంత పనినా బాగా ఒక ఎంటర్టైన్మెంట్కి వెళ్దాం. చిన్న బ్యాంకింగ్ తగిలిచ్చేస్తుంది, ఒక కలచోడి ఇంకో హీరోలాగా వెళ్ళిపోతాం. ఎంత కొనుక్కొని ఎవరో కొడతారు. అవసరం ఉన్నది, అవసరం లేదంతా తెచ్చుకుని చెత్త అంతా మూటలుగా. ఎందుకంటే ఆ డిమార్ట్లకి అలాంటి షాపింగ్ మాల్కి వెళ్ళామని అనుకోండి, అవసరం లేకపోతే కొనియాలి. ఇలాగ ఒకటి బండి వేసుకుని ఇలాగ వెళ్తుంటే ఇది తెస్తుంది ఆవిడ. ఇవన్నీ ఎందుకని ఆయన చూస్తాడు. మీకు అర్థమైందండి. కొన్ని వస్తువులు అలాగే వేసుకొచ్చేస్తూ ఉంటాం, కొన్ని అలాగే ఫ్రిడ్జ్లోని మూలని ఆ మూలని ఈ మూలని పాడైపోతూ ఉంటాయి. ఎంత మూట కొనుక్కొచ్చేస్తా ఉంటాం. మంచిదే, నీకు అవసరమైన కొనుక్కునే కాదట్లేదు. అదేదో సరదాగా షాపింగ్ మాల్ సెలవు కాబట్టి ఖాళీ ఉన్నది కాబట్టి ఈ రోజు ప్రతి నెల ప్రతి వారం ప్రతి రోజున ఒక రోజు అలా వెళ్ళిపోతాను నేను కాదు. ప్రార్థనకి వెళ్ళిపోయినా చెప్పు, ఈ రోజు నాకు సెలవు అండి,
ఆఫీసుకి సెలవండి, వ్యాపారం సెలవండి, నా యొక్క వృత్తికి సెలవండి, నేను చేస్తున్న ప్రొఫెషన్ సెలవండి. అయితే నేను నా కుటుంబంతో కలిసి ఈ రోజంతా ప్రార్థన చేశానండి. అప్పుడు కదా దేవుడు వస్తాడు, అప్పుడు కదా జవాబుల వరకు ఎదురు చూస్తాము. నా మాటలతో పడ్డారా? మిమ్మల్ని బాధ పెట్టినట్టుందా? నేనే కనుక వధువునైతే నువ్వు చెయ్యవా ప్రభువా, ఏటో మాటనైతే చేసేస్తారు. కనుక కొన్ని మాటలు తెగ మాట్లాడేసి దేవుడి రాసేస్తారు. ఏది పాత్ర ఏదంటారు, మోకాళ్ళు ఎక్కడ రంగు ఏది మారిందా, నలుపు రంగు వచ్చింది మోకాళ్ళు ఎక్కడ. రోజుల తరబడి ప్రార్థన చేశాడంట. దేవుని స్తోత్రం కలుగుగాక. రోజులు రోజులు. అబ్బా గొప్ప ప్రవక్త. మరి అలాంటి కొంచెం జీవితమైన దేవుడు దేవుని స్తోత్రం కలుగుగాక. అతనుగా నాకు అవ్వకపోవచ్చు, కొద్ది జీవితమైన దేవుడు నాకు అనిపించడు కాదు. ప్రార్థించిన తపన ఎక్కువగా పెరుగుతా ఉంది దేవుని. రోజులు రోజులు ప్రార్థిస్తూ చదువు సార్. మరియు చీకటి పడి నేను ఇక చదవలేనప్పుడు, ఇంకా ఆయన చదివే బైబిల్ చదవలేనప్పుడు నేను నా మోకాళ్ళపైకి పోయేది వాడను. చదవలేకపోయేసరికి ఇంకా అది పక్కన పెట్టేసి జాగ్రత్తగా మనం కూడా ఉంటది కదా. అప్పుడప్పుడు ఆటబడి పెట్టి ఏమండి నువ్వు సరిగా నిద్రపోతావు, నువ్వు పడరా, నువ్వు పడరా, నువ్వు ఎక్కువగా సెల్ ఫోన్ చూసేస్తున్నావు, నిద్ర లేదు నీకు. ఎందుకు అలాగంటే ఆడవాళ్ళు తిట్టేసి బలవంతంగా నిద్రపుచ్చి ఏ జాగ్రత్తగా అలాగా నిద్రాడతలేదు. ఒకడు వచ్చేస్తాడు, అని 15,000 కట్టా నీకు ఏం తెలుసు. అప్పుడు రీల్స్ వస్తా చూడు, అందులో వచ్చి నీకు కడతా సీటు. నీ అమ్మాయి ఎవరు కట్టలే కొన్నావు, నువ్వు రీల్ మీద రీల్స్ వస్తావు కదా, ఒకటి వాళ్ళు వచ్చి కడతారు నీకు. అప్పుడు ఎలా మోకాల మీద అప్పుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ఉత్తుత్తి సుత్తుకోవాలి కాదు. ఏం చేయాలి దేవుడు, నాకు ఎవరు చేస్తాడు, దేవుడు ఏం చేస్తాడు, వచ్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ఎప్పుడైతే చదువుతా ఉండి చీకటి పడిపోయిందంట, అప్పుడు ఆయన ఏం చేసాడంట, ఇది అయిపోయింది కనుక నేను ఇంకో ఏదో చేస్తాను కాదు, అప్పుడు మోకాళ్ళ మీదకి వెళ్ళడం ప్రారంభించు. ఇంకా ఎందుకనగా ఆ చిన్న గుడిసె ఎక్కడో కొండల్లో ఉన్నది. ఆ చిన్న గుడిసె ఎక్కడో కొండల్లో ఉన్నది. అది జంతువుల కొరకు ఉచ్చులు పెట్టు వారికి దాగుచోటుగా ఉండును. వింటున్నారండి? మీకు తెలుసా? అది జంతువుల కొరకు ఉచ్చులు పెట్టే దాగుచోటుగా ఉండును. మీకు తెలుసు? నీకు తెలుసు. అప్పుడు నేను ప్రార్థించినప్పుడు నేను చాలా సేపు ప్రార్థించాను. వింటున్నారా? మీరు అంతా చదువుతుంది, ఎక్కడ చూసినా ప్రార్థన, రోజులు రోజులు ప్రార్థన, అంత అయిపోయిన తర్వాత మోకాళ్ళ మీద ప్రార్థన, మళ్ళీ ప్రార్థన, ఎక్కడ చూసినా ప్రార్థన రాయబడుతున్నాయి. ప్రార్థిస్తూ నిరంతరము ప్రార్థిస్తున్నాడు అతను. సుమారు రాత్రి 2 గంటల వరకు. మరియు ఈ విధంగా నేను ఒక కుర్చీలో కూర్చున్నాను. మరియు నేను నా తలను క్రిందకు వంచి ఉంటుంది. నిజముగా నాకు వింతైన అనుభూతి కలిగినది. సుమారు 2 గంటల ఉండిపోయాడంట. అలాగే ఒక వింతైన అనుభవం కలిగిందంట. అప్పుడు ఏంటంటే ఓ అని గ్యాస్ట్రిక్ వచ్చింది. ఏంటంటే రాత్రులు నిద్రలేదు కుర్రోడికి. ఏంటంటే నేను చెప్తున్నాను, ఎందుకంటే చాలా మంది సెల్ ఫోన్లకు బానిసలు అయిపోతున్నారు. ప్రార్థన కొరకైతే వర్తమానం వినడం కొరకైతే ఓకే. రాత్రి ఎంత అనుభవం ఎందుకు అయింది? ప్రతిరోజు ఎందుకు 1 గంట అవుతుంది నిద్రపోతాకే? నీ ఆరోగ్యం ఏమవుతుంది, నీ ఆత్మ జీవితం ఏమవుతుంది అని ప్రార్థన చేయి. వాక్యం చదువు, ధ్యానం చేసుకో, వర్తమానాలు వింటూ ఉండు, తప్పులేదు. ఒక వింతైన అనుభూతి వచ్చినట్టు అతను ప్రార్థిస్తూ ఉండగా, మరియు నేను నా తలను కిందకు వంచి ఉంటుంది. నిజముగా నాకు వింతైన అనుభూతి కలిగినది. మరియు నేను నా ముఖము నిజముగా ఏడ్చుచున్నది. ముఖం ఏడుస్తోందంట ప్రవక్తది. మరియు నేను నా చేతులు పైకెత్తాను. నేను చెప్పాను, ఓ దేవా, అది తిరిగి జరగనివ్వవద్దు. నేను నిన్ను ప్రేమించున్నాను. యేసే నా రక్షకుడు. నేను ఆయనను ప్రేమించున్నాను. ఏ దెయ్యము కూడా నన్ను జయించజాలదు. ప్రభువా, నేను ఏమి చేయగలను? దాన్ని నా నుండి తీసివేయటకు నీ శక్తి కావలను.
దెయ్యముతో నేను ఏమీ చేయకూడలేదు. ఆ, నేను యేసుని ప్రేమించున్నాను మరియు ఆయననే నేను సేవించుకోరుచున్నాను. భాషలు ఎక్కువైపోయింది, వెటకారాలు ఎక్కువైపోయింది ప్రవక్త మీద. మరి ఇక ఈడు అయిపోయింది బతుకని అనుకుంటున్నారండి. అలాంటి సమయంలో నిరాశపడిపోకండి. అప్పులు అయిపోయి ఇంకా లేవలేదు అని ఎవరన్నా అనుకునేవ్వండి. రోగం అయిపోయి ఇంకా చచ్చిపోతారని అనుకునేవ్వండి. ఇలా సంఘం కానీ వేళ కానీ ఎదగలని అనుకునేవ్వండి. ప్రజలు అనుకునేవ్వండి. నువ్వు ప్రార్థన చేయడం మొదలు ప్రభువా, వాళ్ళు ఏది అంటున్నారో అది జరగనివ్వండి ప్రభువా, ఏ దెయ్యం ఏమంటారో జరగనివ్వండి ప్రభువా. నీ దగ్గరికి వచ్చి దెయ్యము బతుకుతున్నావు ఇంకానే నీ సమస్యలు ఉందని అని అంటే నిజమేనే బాబా, నువ్వు ఎంత బాగా చెప్తున్నావు కదా, నేను వచ్చేస్తానే, నేను వెళ్ళిపోతాను, చచ్చిపోతానే. వీరు కూడా ఆయన 2 రోజులు కంప్లీట్ చేశారు. వీరికి దానా వింటున్నారా? వద్దు, అలాంటి వద్దు. అలాంటి సమయంలో పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి, నిరంతరం ప్రార్థన చేయి. ఆ కోర్స్ ఆ యొక్క విషయం అంతా చదివితే ఎక్కడ చూసిన ప్రార్థన ప్రార్థన ప్రార్థన. కేవలం అప్పుడే అప్పుడే నేలపై ఒక వెలుగు వచ్చినది. హల్లెలూయా. ఇతను రోజుల తరబడి ప్రార్థిస్తూ రాత్రంతా మెలుగు ఉండి ప్రార్థించి మోకాళ్ళ మీద పడి ప్రార్థించడం ఉండగా ఒక వెలుగు నేల మీద పడింది. సంతోషమైన దేవుడు ఆయన వచ్చేసాడా? ఒక వెలుగు నేల మీద పడింది. నేను ఆ వెలుగును చూశాను. అది వ్యాప్తి చెందుటకు ఆ నేలపై ప్రారంభించినది. అది ఏమవుతుందంటే పెద్దదవుతుందంటే వెలుగు. ఇప్పుడు నీకు చిన్న వెలుగే ఉండొచ్చు, ఏమవుతుంది మాట్లాడండి, నీ వెలుగు పెద్దదవుతుంది, నీ జీవితం మరి దీవించబడుతుంది, నీ ఆశీర్వాదాలు పెరుగుతాయి. ఇప్పుడు మరి ఇక్కడ ఈ వెలుగు సుడులు తిరుగుచూ ఉన్నది. ఈ వెలుగు సుడులు తిరుగుచూ ఉన్నది. ఎంత పెద్దదిగా ఒక రకమైన పసుపు ఆకుపచ్చ రంగులో పచ్చ, మరియు అది నేలపై ఉన్న వెలుగు. పసుపు ఆకుపచ్చ రంగులో పచ్చ మరియు అది నేలపై ఉన్న వెలుగు పెద్దగా మరియు పెద్దగా పెరుగుచూ ఉన్నది. ఉందంట. గాబ్రియల్ దూత, హల్లెలూయా, ఓ దేవుని దూత అక్కడికి వచ్చాడు. ఎవరో నడుచుట నేను విన్నాను, నా ప్రక్కగా వచ్చుచున్నారు. ప్రార్థనకి ఎంత స్పష్టమైన జవాబు వస్తుందా? ప్రార్థనకి ఎంత స్పష్టమైన జవాబు వస్తుందా? దేవుడే నడిచి వచ్చిన అడుగుల చప్పుడు విన్నాం. ఒక్క నువ్వైనా నాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేయండి అయ్యా. ప్రార్థన చేయంటారా మీరు? ఒక్క అనుభవం నాకు కావాలి. దేవునికి మహిమ కలుగును. పిల్లలు మొదలు పెట్టండి, టార్గెట్ పెట్టుకోండి. ఆయన అడుగుల చప్పుడు నేను వినాలి. నా ప్రక్కగా వచ్చుచున్నారు, నా కుడి ప్రక్కకు ఒక వ్యక్తి నడుచుకుంటూ వచ్చాను. ఆయన తనపై ఒక తెల్లని వస్త్రం కలిగి ఉండేది. ఆయన తనపై తెల్లని వస్త్రం, కాళ్ళకు ఏమీ ధరించి లేడు. అంటున్నారా? పరిమాణాలు తెరవబడ్డాయండి ప్రార్థనకి. వాళ్ళు ఎక్కడుంటారు? 6వ 7వ పరిమాణాలు తెరవబడుతున్నాయి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మానవుడు ఎన్ని పరిమాణాల్లో జీవిస్తాడు? 3: వెలుగు, కాలము, పదార్థము. కానీ 7వ పరిమాణం, 6వ పరిమాణం తెరవబడటం కూడా ప్రవక్త చూడగలుగుతున్నాడు. దేన్ని బట్టి సాధ్యం ఇది? ప్రార్థన. అందుకేనండి ఇంతగా ఒత్తిడి తీసుకొచ్చి ఆన్లైట్లు పెడతాను నేను. ఆన్లైట్లు సరదాగా గడిపేసే ఎప్పుడు చెయ్యి మనము. నేను ఎప్పుడైతే నా విశ్వాస జీవితంలో కూడా, నా యొక్క సేవా జీవితంలో కూడా నేను ఏ ఆన్లైన్ ప్రేయర్ మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదా? ప్రార్థన చేయాలి. నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవుడితో మళ్ళీ గృహాలకు వెళ్ళి ప్రార్థన చేస్తాను. ఏవేవో భౌతికమైన పొందుకోలేకపోవచ్చు, నాకు తృప్తి ఉంది, నేనేమి ఆత్మ సంబంధంగా పొందుకున్నాను. కనుక పరిమాణాలు తెరవబడి దూత దేవుడు అతని పక్కకే రావడం అద్భుతం కాదా? ప్రవక్తకి జరిగితే అదే వర్తమానం కింద మనకు జరగదంటారా? జరుగుతుందా? జరుగుతుంది. ఒక రకముగా కొంచెం రంగు తక్కువ వానిగా, పొడవాడు జుట్టు, భారీ మనిషి, గొప్ప పెద్ద మోచేతులు ఈ విధంగా ముడుచుకుని ఉండేది. వింటున్నారా? భారీ జుట్టు, పొడవ మనిషి, భారీ మోచేతులు ముడుచుకుని వింటున్నారా? నీ ప్రార్థనకి జవాబు ఇది. ఈ రాత్రి ప్రార్థన చేస్తే కొంచెం నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తే నేను ఏం చేయను, నిద్రపోండి, వెళ్ళి ఒప్పు తెచ్చుకోండి. నా శరీరం అంతా కూలి అయిపోయింది. ఇప్పుడు అయినా సరే ప్రార్థన చేయడం రెడీ ఉంది.
మరియు ఆయన నా వైపు నడుచుట ప్రారంభించను. నీ ప్రార్థనకి జవాబు ఏంటి తెలుసా? ఆయన నీ వైపు రావడం. నేను చాలా భయపడ్డాను. భయపడ్డాడంటే ఏంటో అనుకున్నా. నేను నా వేలు కొరుకొనుచున్నాను. నేను నా వేలు కొరుకున్నాను. నా వేలు కొరుక్కున్నాను. నా వేలు కొరుకున్నాను. నేను నిద్రలోకి జారిపోయానని తలంచాను. నిద్రలోకి వెళ్ళిపోయినామని అనుకున్నాడంట. ఇప్పుడు అది మీకు నవ్వు రప్పించుతున్నదని మీరు తలంచి ఉండవచ్చు. కానీ ఆ స్థానంలో మీరు ఒకసారి నిలబడండి. అప్పుడు మీరు అలాగే అనుభూతి చెందుదురు. అది ఒక దర్శనం కాదు. అది ఒక దర్శనం కాదు. ఖచ్చితంగా ఒక దర్శనం అనగా ఏమిటో నాకు తెలుసు. ఇది దర్శనము కాదు. ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడు. నేను ఇక్కడ ఉండినట్లుగానే మరియు ఆయన నా వైపు చూచున్నాడు. మరియు నా కుర్చీపై అనుకున్నకు నేను వెనుకకు వెళుచున్నాను. వెనుకకు చూస్తూ మరియు ఆయన నేరుగా నా వైపే చూచాడు. మరియు ఆయన చెప్పాడు, భయపడవద్దు. హల్లెలూయా. రాత్రి ప్రార్థన అయిన తర్వాత మనకి అదే స్వరం వినాలి. అలాంటి అనుభూతే పొందాలి. ఒక్క రోజైనా అలాంటి జీవితం జీవించి వెళ్ళిపోదామా? హల్లెలూయా. అల్లా తప్పగా సరదాగా కాలయాపన చేసేలాగా రావద్దండి. నేను మీ సంఘం మానేమని కాదు నా ఉద్దేశం. అలా కాదు నువ్వు జీవించు. శక్తివంతమైన జీవితం జీవించాలి. ప్రేరణగా ఉన్నాయి మీకు ఈ మాటలో. ఏదో చెప్తారు కానీ పాస్టర్ గారు నాకు అది జరగదు అనుకున్నాం. ఖచ్చితంగా జరిగితే హల్లెలూయా. ఒక్క రోజైనా అలాంటి జీవితం జీవించడానికి ప్రయత్నం చేయండి. ఆయన వచ్చానని భయపడతానండి. దేవాది దేవుడు లేకపోతే దేవుని దూత అక్కడికి వచ్చి ఒక మానవుడితో నువ్వు భయపడొద్దని డైరెక్ట్ అతను చూడడం, ఆ స్వరాన్ని వినడం ఎంత అద్భుతమండి ఇది. మరియు ఆయన అది చెప్పిన వెంటనే నేను బాలునిగా ఉన్నప్పటి నుండి నాతో మాట్లాడినది అదే స్వరం అని నేను దాన్ని ఎరిగి ఉన్నాను. గుర్తుపెట్టేశాడు. 12వ అధ్యాయంలో అబ్రహాముతో మాట్లాడిన అదే స్వరము తర్వాత మరలా వచ్చి సుందరవనం దగ్గర మాట్లాడిన స్వరాన్ని గుర్తుపెట్టేసినట్టుగా అంటున్నారా? ఎదుగు ఇప్పుడు ప్రవక్త కూడా గుర్తుపెట్టేశాడు ఆయన్ని. నేను ఇంతకు ముందెన్నడూ ఆయనను చూడలేదు కానీ అది ఆయన స్వరమే. అవును, అది లోతైనది. మరియు ఆయన చెప్పాడు భయపడవద్దు. ఈ ప్రత్యేకమైన జన్మ మరియు జీవితం గురించి నీకు చెప్పుట కొరకే నేను దేవుని యొద్ద నుండి పంపబడ్డాను. ఎవరు నన్ను అర్థం చేసుకోలేదు. నా సేవక సోదరులు ఎవరు నన్ను అర్థం చేసుకోలేదు. నా తండ్రి మరియు తల్లి నన్ను అర్థం చేసుకోలేదు. నా స్నేహితులు వారు కూడా కనీసం నన్ను నేను అర్థం చేసుకోలేకపోయాను. అవును, దానిని అర్థం చేసుకోలేకపోయాను. అవును, నేను వ్యత్యాసముగా ఉండకూడలేదు. అవును, నేను ఎవరో వలె ఉండకూడను. కానీ దేవుడు నిన్ను ఏ విధంగా చేసాడో ఆ విధంగానే నీవు ఉండదు. అవును, ఆయన బొమ్మలే మనం వంటిమి. ఆమేన్. ఇదంతా అయిన తర్వాత ప్రవక్తతో ఆ దూత ఏం చెప్తాడు తెలుసా? నువ్వు యథార్థంగా ఉండు. నీ ముందు క్యాన్సర్ కూడా కాదు. నువ్వు రాజులకు ప్రార్థన చేస్తావు. నీ యొక్క సేవ విస్తరిస్తుంది. నువ్వు మరి వ్యాప్తి చెందుతావని దూత చెప్పాడు దేవుడు. ఇదంతా దేని ద్వారా తెలుసా? రోజుల తరబడి, గంటల తరబడి మరి ప్రార్థిస్తూ నిరంతరము ప్రార్థించే ఉదువుగా ఉంటే జరిగే కార్యం. అక్కడికి ఒక్కోటి చదువుంది. ఓడ లేక మనసు 55వ సంవత్సరం 05/22 55వ సంవత్సరం 18వ పేర చివరి కోట్. ఇది చిన్న కోటే. దేవుని యొక్క ఆశీర్వాదములు రెట్టింపు చేయనట్లుగా మేము ప్రార్థిస్తున్నాము. ఇక్కడ మొదటి వరుసలో కూర్చుని ఉన్న చిన్న బాలికను నేను చూస్తున్నాను. ఓడ లేక మనసు 55వ సంవత్సరం 18వ పేర దేవుని యొక్క ఆశీర్వాదములు రెట్టింపు చేయనట్లుగా మేము ప్రార్థిస్తున్నాము. ఇక్కడ మొదటి వరుసలో కూర్చుని ఉన్న చిన్న బాలిక నేను చూస్తున్నాను. ఆమె ప్రక్కనే తన తల్లి కూడా కూర్చుని ఉన్నదని నేను నమ్ముచున్నాను. కొద్ది కాలం క్రితం ఆ బాలిక మేము ప్రార్థించామని అనుకుంటున్నాను. నాకు జ్ఞాపకమనందులో ఆ బిడ్డ సరిగా నడలేకపోవడయో మరి ఏదో సమస్యతోనూ ఉన్నది. ఈ దినము ఆమె ఎంతో మెరుగ్గా కనిపించున్నది. దాన్ని బట్టి ఎంతో సంతోషంగా ఉన్నాను. దేవునికి నిరంతరం ప్రార్థించినప్పుడు ఇదండి, దేవునికి నిరంతరము ప్రార్థించినప్పుడు దేవుడు మరింత ఆత్మను మరియు శక్తిని తన సంఘం మీద ప్రతి చోట కుమ్మరించును. మళ్ళీ చదవన్నమాట. దేవునికి నిరంతరము ప్రార్థించినప్పుడు దేవుడు మరింత ఆత్మను మరియు శక్తిని తన సంఘం మీద మరియు తన ప్రజల మీద ప్రతి చోట కుమ్మరించును. సంఘం మీద తన ప్రజల మీద మరింత ఆత్మ మరింత శక్తి ప్రతి చోట కుమ్మరిస్తాడు. అది మన లోపములన్నిటిని అన్నను
ఆ లోపములన్నిటికన్నాను అధికమైన స్థితిలోనికి అధికమైన స్థితిలోనికి మన విశ్వాసం పైకి లేకును. మన విశ్వాసాన్ని పైకి అది మనల్ని జయించు వారిగాను, అది మనల్ని జయించేవారుగా మరియు మనం ప్రేమించి మన కొరకు తన ప్రాణం ఇచ్చిన ఆయన ద్వారా జయశాలులుగాను మార్చును. జయశాలులుగా మార్చును. దేవునికి నిరంతరము ప్రార్థించి ఇక్కడి నుంచి నా వర్తమానం తీసుకున్నాను. ఈ యొక్క వాడనే వర్తమానం నుంచి నా వర్తమానం తీసుకుని నిరంతరము ప్రార్థించి వదలని మాట. దేవునికి నిరంతరం ప్రార్థించే ప్రజలు ఉన్నప్పుడు ఆయన తన మరింత ఆత్మ మరింత శక్తిని ప్రతి చోట తన వధువు మీద తన సంఘం మీద కుమ్మరించి వాళ్ళు ఎలా మారుస్తారంట? జయశాలులుగా మారుస్తాడు. రాత్రి ప్రార్థన చేయడం మొదలు పెడతారా? మరింతగా ప్రార్థన చేస్తారా? ఇంకా నిరంతరము ప్రార్థన చేస్తారా? ప్రార్థిస్తూ ఉంటారా? రోజుల తరబడి గంటల తరబడి ప్రార్థన చేస్తారా? అయితే మీ దగ్గర దూత వస్తాడు, ఆ శక్తివంతులుగా చేస్తాడు, జయశాలులుగా చేస్తాడు మిమ్మల్ని. హల్లెలూయా. పరిశుద్ధులుగా నీతివంతులుగా దేవుని ముందు దేవుని యొద్ద నుంచి కార్యాలు పొందుకునే వారిగా చేస్తాడు. ఈ రాత్రి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించును గాక. ఉదయము సాయంకాలము ఆ గొర్రె పిల్ల నడిపించండి, ఇదిగో బలి నడిపించండి, బలిపీఠాలు కట్టండి, ధూపాన్ని వేయండి, బలి నడిపించండి, ప్రార్థన బలిపీఠాలు ఉండును గాక. మనల్ని ఆయన జయశాలుగా మార్చును గాక. మన ప్రార్థనకి జవాబు వచ్చి ఆయన మరింత శక్తిని ఆత్మను మన పైన కొమ్మరించును గాక, మన లోపల కొమ్మరించును గాక. దేవుడు మనల్ని నిత్యంగా దీవించును గాక. God bless you.